హాయ్, నేనైతే ఇప్పుడు ఒక లాకెట్ చేయబోతున్నాను. ఇదైతే ఒక స్టిఫ్ ఉన్న పేపర్ అన్నమాట, ప్లాస్టిక్ పేపర్. ఇదైతే వైట్ కలర్ కడ్డానస్ తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక ఫ్లవర్ లాగా అంటిస్తున్నాను. గమ్ తీసుకొని ఆ ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టుకొని ఆ తర్వాత ఫ్లవర్ లాగా అంటించుకుంటాను. ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత హాఫ్ కర్ల్ బీడ్స్ ఉంటాయి కదా, చిన్నవి, అవి తీసుకుంటున్నాను నేను. అవి అయితే ఇలా రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఫ్లవర్లా అంటించుకున్న తర్వాత చుట్టూ కాస్త ఒక పెటల్ మధ్యలో ఒక పెటల్ ఇంకొక పెటల్ మధ్యలోనే అంటించుకుంటున్నాను అన్నమాట, గమ్ పెట్టి. పెటల్కి మధ్యలో అంటించుతున్నాం. ఆ తర్వాత నేను బాల్ చైన్ తీసుకున్నాను. బాల్ చైన్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత దాని చుట్టూ గమ్ అప్లై చేసుకొని చుట్టూ ఆ బాల్ చైన్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. అలా అంటించేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ కటానస్ తీసుకొని చుట్టూ అంటిస్తున్నా. అలా అంటించుకున్న తర్వాత పెద్దగా వస్తుంది. మనకు ఎంత సైజ్ కావాలో అంత చేసుకోవచ్చు అన్నమాట. అలా రిపీటెడ్గా చేస్తూ ఆ తర్వాత చుట్టూ కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న ప్లాస్టిక్ కవర్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇదైతే వైర్ అన్నమాట. నేను చిన్నగా ఫోల్డ్ చేసేసా. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేస్తున్నా. ఆ తర్వాత అది కట్ చేసుకుంటున్నాం కదా, ఆ వైర్ మీషోలో దొరుకుతుంది. దాన్ని అక్కడ గమ్ పెట్టుకొని ఆ వైర్ని పెట్టి ఆ తర్వాత ఆ పేపర్ని కాస్త అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. పేపర్ రౌండ్గా తీసుకొని ఆ లాకెట్ ఎంత తయారైందో అంత రౌండ్ కట్ చేసుకొని వెనక స్టిక్ చేసేసుకోవాలన్నమాట. మధ్యలో మనము వైర్ని బెండ్ చేసాం కదా, దాన్ని అంటించి మళ్ళీ ఒక హుక్ లాగా వచ్చేటట్టు బెండ్ చేయాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఇది పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ క్లాత్స్ మీద, బ్లాక్ కలర్ క్లాత్స్ మీద చాలా బాగుంటుంది అనమాట. రూబీస్ అనమాట, రూబీ టెక్ పీస్ అనమాట. దానికి లాకెట్ తయారు చేశాను అనమాట. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేస్తే ర్యాషెస్ అవి రాకుండా బాగుంటుంది అనమాట. స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. ఎందుకంటే వెనకాల పేపర్ వేసాం కదా, అందుకని అనమాట. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. చూడండి ఇలా ఉందన్నమాట ఫైనల్ లుక్. ఇలా చూడండి, ఇది ఇంకా బాగుంది చూడండి. గ్రీన్ శారీస్ మీద కూడా మ్యాచ్ అవుతుంది.